హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి ఎగ్ కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీకి ఇది పూర్తి డిఫరెంట్ అనమాట. టేస్ట్ కూడాను అలాగే ఉంటుందన్నమాట. లైట్ పులుపు తగులుతూ మసాలా ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది. కొంచెం గ్రేవీతో మనం తిన్న అన్నం అంతా కలిపేసుకోవచ్చు. రైస్తో మరి చెప్పక్కర్లేదనమాట, చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీని మీకు ఈరోజు షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళైతే ఒక లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ ఎగ్ కర్రీ కోసం చిన్న చింతపండుని తీసుకొని దీన్ని ఒకసారి నీట్గా కడిగేయండి. కడిగేసి మరలా నీళ్లు పోసుకొని నానబెట్టుకోండి. మనం కూర వండడానికి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టండి. త్వరగా నానాలంటే వేడి నీళ్ళు వేసుకోండి. ఎగ్స్ని అయితే ఉడకపెట్టుకోవాలి. మనం ఎందులో ఉడకపెట్టుకున్నా పర్వాలేదు. ఇలాగ ఎగ్ బాయిలర్ ఉన్నా లేదనుకోండి స్టవ్ పైన గిన్నెలో వేసుకునైనా ఉడకపెట్టుకొని దానిపైన ఉన్న పెంక్ అంతా తీసేసి ఎగ్స్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి. ఎల్లో అనేది మనకి విడిపోకుండా నీట్గా కట్ చేయండి. ఒకవేళ విడిపోయినా సరే లోపలికి అదిం పెట్టండి. ఇలాగ ఎగ్స్ అన్నింటినీ కూడాను మధ్యలోకే కట్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఎగ్స్ అన్నింటినీ కట్ చేసుకొని అన్నింటినీ రెడీగా ఉంచండి. ఈ కర్రీకి ఇలా కట్ చేసుకొని ఉంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి. ఈ కర్రీకి మిరియాల పొడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగ వేసేసి ఒక్కసారి ఆయిల్లో మొత్తం అంతా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసాక ముందుగా కట్ చేసుకున్న ఎగ్స్ని నేను చూపించినట్లు ఎల్లో వైపు మాత్రమే ఆయిల్లో ముంచండి. ఇలాగ వేసుకోవాలన్నమాట. అన్నింటినీ ఇలా వేసుకొని మనం గరిటె పెట్టకుండా నిదానంగా మనం కడాయిని పట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి. ఇలాగా హై ఫ్లేమ్ మీద టాస్ చేస్తే 1-2 నిమిషాలకే క్రింద పార్ట్ అంతా కూడాను బాగా వేగిపోద్ది. అలాంటప్పుడు రివర్స్లో తిప్పుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఎల్లో ఎక్కడ కూడాను విడిపోలేదు. అందుకు నిదానంగా ఎల్లో విడిపోకుండా రివర్స్లో తిప్పుకోండి. అలాగే ఎల్లో విడిపోయింది అంటే మాత్రం స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ విడిపోయినట్లుంటే లోపలికి చేయండి. ఇలాగ రెండో వైపు కూడాను వేగిపోయిన తర్వాత కడాయిలో నుంచి గుడ్లన్నింటినీ తీసేయండి. తీసేసి అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసేసి ఒక్కసారి కరివేపాకు చిటపట్లాడినంత వరకు వేయించండి. కరివేపాకు చిటపట్లాడిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లి తరుగుని 1 కప్పు వరకు వేసుకోండి. అలాగే ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఉప్పు వేసేసి నిదానంగా లో ఫ్లేమ్ మీదే ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చూస్తున్నారా, ఇలాగా వేగిపోయిన తర్వాత ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాల వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. 2-3 నిమిషాల తర్వాత మీడియం సైజులో ఉండే టమోటాలని రెండింటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమోటాలు అనేవి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు నిదానంగా వేయించుకోవాలి. ఇలాగా టమోటాలు బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే కొద్దిగా కసూరి మేతిని నలిపి వేసుకోండి. ఈ కర్రీకి మిరియాల ఫ్లేవరు చాలా బాగుంటుంది. అలాగే మొత్తం మిరియాల పొడితో చేసుకోవాలి అనుకుంటే కారాన్ని స్కిప్ చేసేసి కొంచెం మిరియాల పొడిని పెంచుకోండి. ఇలాగా మొత్తం అన్నింటినీ వేసేసి ఈ మసాలాలు అనేవి లైట్గా ఫ్రై చేయాలన్నమాట. ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జును కలెక్ట్ చేసేసి దాన్ని కూడా వేసేయండి. అలాగే మరి 1/2 లీటర్ వరకు నీరు వేయండి. నీరు వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసి ఉప్పు కానీ అలాగే మిరియాల పొడి అదే కారం కానీ సరిపోలేదు అనిపిస్తే ఇంకాస్త వేసుకోవచ్చు. అలాగే చింతపండు పులుపు వేసాం కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ పంచదార వేసేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అవ్వాలన్నమాట. చూస్తున్నారా, ఇలాగా ఉడకాలన్నమాట. ఇలాగా 2-3 నిమిషాల తర్వాత మూత తీసేసి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, అలాగే ఒక పెద్ద బిర్యానీ ఆకుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేయండి. ఈ కర్రీకి బిర్యానీ ఆకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇలా కలిపేసిన తర్వాత ఇందాక వేయించుకున్న గుడ్లన్నిటినీ నేను చూపిస్తున్నట్లు ఎల్లో పైకి ఉండేలాగా ఈ గ్రేవీలో వేసేయండి. ఇలా మొత్తం అన్నింటినీ వేసేసి మొత్తం అంతా టాస్ చేయండి. అసలు గరిటె పెట్టకుండా ఇలాగా కడాయిని పట్టుకొని తిప్పుతూ ఉన్నట్లయితే ఎల్లో విడిపోకుండా కర్రీ అనేది చక్కగా వస్తుంది. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు దగ్గరగా అవ్వనివ్వండి. తర్వాత మూత తీస్తే చూస్తున్నారా పైకి ఆయిల్ తేలుతుంది. అలాంటప్పుడు స్టవ్ ఆపేయండి. ఈ కర్రీ రైస్తో అయితే చాలా చాలా బాగుంటుందండి. నేను చెప్పానని కాదు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారా ఎలా ఉందో.
ఎల్లో లోపలి వరకు కూడాను గ్రేవీ వెళ్ళి మనకి ఎగ్ అనేది చప్పదనం లేకుండా కమ్మగా ఉంటుందండి. తింటున్నప్పుడు అంత బాగుంటుంది. లైట్ పులుపుతో మసాలా ఫ్లేవర్తో ఎగ్ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది. గ్రేవీ కూడాను కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది అనమాట. చూస్తున్నారా, కొంచెం గ్రేవీ కలిపినా మనకి మనం తిన్న అన్నం అంతా కూడాను కలిసిపోద్ది అనమాట. ఇలాగా ఎగ్ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్.